సార్ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం చాప్టర్ 2 మొదలైంది అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం వల్లభనేని వంశీతోటి ఇది కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? ఇది కరెక్టో కాదో తెలియదు, కానీ పద్ధతి ప్రకారం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసుకొచ్చి వాడు చేసిన అరాచకాలన్నీ ప్రభుత్వం ద్వారా అంటే పోలీసుల ద్వారా సేకరించి పకడ్బందీగా కేసులు మాత్రం పెడుతున్నారు. ఇంకా పెడతారు, ఎందుకంటే ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థ పెద్దగా సహకరించట్లా. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కనుక పక్కాగా ఉన్నట్టయితే ఇమీడియట్గా సేకరించడం కూడా పెద్ద గొప్ప కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, ఆ ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి విశ్వాసం. ఎందుకంటే మనం పాపం మనం లబ్ధి పొందాము, వాళ్ళని ఎట్లా చేస్తాం, వీళ్ళని ఎట్లా చేస్తాం, సహజం అది. మనకేంటంటే మనం లబ్ధి పొంది వాళ్ళకి అపకారం ఎట్లా చేస్తాము అనేటువంటి వ్యవస్థ ఉన్నది. కాకపోతే జనంలో ఆవేశం బాగా ఉంది. ఎందుకంటే ఈ చేసిన వాళ్ళు, అరాచకాలు చేసిన వాళ్ళందరినీ ఎంత తొందరగా తీసుకెళ్ళి జైల్లో వేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రజాభిప్రాయం. దానికి టేక్స్ టైం. అంతేగాని మనం హడాబుడిగా వాళ్ళు తీసుకుని జైలు తీసుకుని జైలు అంటే ఇవి వాళ్ళ మాదిరిగా కోర్టులు బెయిల్ ఇస్తాయి. ఈవెన్ అన్ని ఎవిడెన్స్ ఉన్న వాళ్ళకి కూడా కోర్టులు బెయిల్ ఇస్తున్నాయి. అందుకని వీళ్ళు ఇంకా పకడ్బందీగా చేస్తారు. ఎందుకంటే లోకేష్ అతను చెప్తున్నాడు, లోకేష్ అనేవాడు కుర్రోడు, యువకుడు, భవిష్యత్తులో పైకి రావాల్సిన వాడు. ఎందుకంటే రేపు ఏమయ్యా నువ్వు చెప్పావు చేయట్లేదు అని జనాలు నిందిస్తారు. అందుకని లోకేష్ అనేవాడు చాలా జాగ్రత్తగా పక్కాగా, అయినా అన్నిసార్లు చెప్పక్కర్లా. లోకేష్ అనేవాడు ఎర్ర బుక్ మేము చేస్తామని చెప్పక్కర్లా. చేస్తే జనానికి తెలుస్తుంది. అంతేగాని నేను రెడ్ బుక్ నేను చేస్తాను, అందరిని శిక్షిస్తాను, ఏమయ్యా 8 నెలలు అయింది ఒక్కడినా నువ్వు శిక్షించింది అంటారు కదా జనం. సహజమే అది. నువ్వు లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్. అది విషయం. అంటే ఇక్కడ అధికార పక్షం అంతా సక్రమంగానే జరుగుతుంది, చట్ట ప్రకారం వెళ్తున్నారని చెప్పి అధికార పక్షం చెబుతుంది. కాదు, కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అనేది వైసీపీ నాయకుల ఆరోపణ. దీన్ని ఇంకా కొనసాగించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి వస్తున్న వాదన. మరి మిత్రమా, జగన్ మాట ఎవడో నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే తన కుటుంబంలోనే నమ్మేవాళ్ళు లేకపోయినప్పుడు ఇంట గెలిచి రెచ్చగలవమని నీవు ఒక పక్కన మీ అమ్మ, మీ చెల్లి నిన్ను గురించి చెప్తావు, నీ విషయాలు, నీ యొక్క డబ్బు, ఆశ, ఆస్తి ఎన్ని చెప్తా ఉంటే నీ విష సంస్కృతి అంతా కూడా వాళ్ళు చెప్తున్నారు. బయట వాళ్ళు చెప్పక్కర్లా. బయట వాళ్ళు చెప్తే ఏదో వాడు సొంత మనుషులు, వాళ్ళ అమ్మేమన్నా చెప్పింది ఆస్తుల విషయంలో, షేర్స్ విషయంలో ఇది సక్రమంగా జరిగింది, వాడి మా అబ్బాయి చెప్పింది తప్పు అని. ఇంతకన్నా నీకు ఇంకా సిగ్గు లేకపోయి నువ్వు ఇంకా బయటకు వచ్చి అది చేస్తాను ఇది చేస్తానంటే, నేను అనేదంటే అతనికి నేను ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా అతను ఏం ఫీల్ అవుతున్నాడు అంటే నేను ముఖ్యమంత్రి అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాడు. అతను ఊహల్లో బతుకుతున్నాడు. ఇప్పుడు నిన్న చిన్న ఉదాహరణ, అక్కడ తగలబెట్టారు. తగలబెడితే ఏమయ్యా, అంత మాజీ ముఖ్యమంత్రి అంత పకడ్బందీగా బిల్డింగ్ కట్టుకున్నావు, దాంట్లో సీసీ కెమెరాలు ఉండవా? సీసీ కెమెరాలు పనిచేయవా? ఎంత హాస్యాస్పదం. జనానికి అందరికి తెలుసు. అక్కడ పోయి చూసిన వాళ్ళకి, నేను చూసి ఆ కటకట్టాలు బ్రహ్మాండంగా బ్యూటిఫికేషన్, మొత్తం ఇనప కంచెలు కట్టుకున్నాడు, పెద్ద బ్యూటిఫికేషన్ చేశాడు, కెమెరాలు ఉన్నాయి, పోయే వాళ్ళందరినీ చెక్ చేస్తారు. ఆ కెమెరాలు ఎక్కడికి పోతాయి? జనానికి అతను చేసే పనులే జనానికి అసహ్యం అనిపిస్తుంది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఇచ్చేస్తే ఆ రోజులో పేపర్లు వచ్చినాయి, ఏదో పెద్ద ఇంపార్టెంట్ పేపర్లన్నీ తగలేశారు. పిచ్చోడు కాకపోతే బయట ఎందుకు తగిలేసుకో, లోపల తగిలేసుకోవచ్చుగా. బిల్డింగ్లో లోపలేసరికి కొప్పేసి తగిలేసుకోవచ్చు కదా. ఆయనకి మతిపోయి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఈ పిచ్చి పనులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇక భవిష్యత్తులో జీవితంలో అతను అనేవాడు రాజకీయంగా తన సొంతంగా స్వయంకృతార్థంగా భూస్థాపితం చేసుకుంటున్నాడు. తన పార్టీని చేసుకుంటున్నాడు. ఇంకా ఎందుకున్నారు వాళ్ళ పక్క అంటే ఏదో అంత తప్పులు చేశారు, ఏం చేస్తారు? ఇక వాళ్ళు ఇటు వచ్చినా ఇటు తీసుకోవట్లేదు, అటు వచ్చినా కూడా వాళ్ళకి శిక్ష తెప్పు. వాళ్ళందరికీ ఇప్పుడు పెద్ద తెలివిగల పని ఏంటంటే వాళ్ళంతా తప్పు చేసిన వాళ్ళంతా నరకం అనిపిస్తున్నారు. ఎందుకు తెలుసా? ఇప్పుడు జైలు వేస్తారు. ఇప్పుడంతా చాలా మంది ఇప్పుడు ఎక్కడ పట్టుకొచ్చారు వంశీని?
హైదరాబాద్ ఎట్ట పట్టుకొచ్చారు? ఏదో ఒక పార్టీకి పోయి చేస్తే పోలీసులు దొరకలేదు కదా, ఏదో ఒక పార్టీకి పోయి మాట్లాడి ఏదో తెలియదని వచ్చేస్తే పట్టుకొచ్చారు. అట్నే వీళ్ళందరికీ నరకం చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడైనా జైల్లో వేస్తేనే నరకం కాదు. ఆ రాజకీయ నాయకులంతా కూడా రేపు ఎప్పుడు జరుగుద్దో, రేపు మమ్మల్ని ఎప్పుడు జైలు వేస్తున్నారు, అందరూ ఎక్కడెక్కడో కుటుంబాలకు దూరంగా ఈ పోలీసులు వెంటాడుతున్నారు. అదే పెద్ద నరకం. జైలు వేసి వీళ్ళందరినీ ఏదో జైలు వేసి శిక్ష చేయాల్సిన అవసరం లేదు. ఇదే పెద్ద శిక్ష వాళ్ళకి. మహా అయితే ఏమవుతుంది, 2 నెలలు జైల్లో ఉంటారు, బయటకు వచ్చి తిరిగి వాళ్ళ పోరాటం అనేది వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదండి. కరెక్టే. ఇప్పుడు నిజంగా తీసుకొచ్చేస్తే జైలు కరెక్టే, జైలు వేసేస్తే 2 నెలల తర్వాత ఫ్రీగా తిరుగుతారు. ఇప్పుడు ఫ్రీగా తిరగట్లేదుగా. కరెక్టే చెప్పింది. జైలు వేస్తే వేగంగా 2 నెలల తర్వాత జైలు ఇస్తారు, హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడంతా ముందు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్న వాళ్ళు తిరుగుతున్నారు. మామూలుగా లేని వాళ్ళు ఎవరి వాళ్ళు మన చెప్పారు, మన దాడి చేసిన వాళ్ళందరికీ యాంటిసిపేటరీ బెయిల్ క్యాన్సిల్ చేశారు. వాళ్ళు ఎక్కడున్నారు? పిల్లలకి దూరంగా ఉండి వాళ్ళకి ఆదాయం లేకుండా ఎంత నరకం చూస్తారు వాళ్ళు ఎక్కడో ఉండి. ఈ కుటుంబాలు ఎంత నాశనం అయిపోతాయి. వాళ్ళ కుటుంబాలు ఎంతమంది, వీళ్ళు ఏదో సంపాదన ఉంటేనే కదా, కుటుంబం పెద్ద సంపాదిస్తేనే కదా కుటుంబం బతికేది. ఆ కుటుంబాలు ఎంత నరకం అనిపిస్తున్నాయి. ఇవన్నీ సామాజికంగా కనుక నువ్వు ఆలోచించినట్లయితే చాలా పెద్ద నష్టం జరుగుతుంది వాళ్ళ కుటుంబాలకు నష్టం. వాళ్ళు చెయ్యని తప్పుకి వాళ్ళ కుటుంబాలు అనుభవిస్తున్నాయి. ఎందుకంటే కుటుంబ పెద్ద ఎక్కడో ఎట్లార్జ్ ఎట్లో ఎవడు తెలియకుండా, ఫోన్లు తెలియకుండా, ఎక్కడున్నాడు తెలియకుండా చేస్తూ ఉంటే అంతకన్నా నరకం అనిపించాలి. అందుకని వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం నరకం అనుభవిస్తున్నారు. ఇది ఒక తెలివిగల ప్రభుత్వం. నరకం అనుభవించనియండి. ఎంత నరకం అనిపించేస్తే భూమి మీద నరకం అనుభవిస్తారు. అందుకని ఈ డిలే కూడా ఒక రకంగా వాళ్ళకి ఒక శిక్షే. అంటే ఇక్కడ వాళ్ళు పదే చెప్తుంది ఏంటంటే కనుక పేర్లతో సహా బయట పెడుతున్నారు కొన్ని మీడియా ఛానల్స్. వీళ్ళందరినీ కావాలని టార్గెట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడారని మాత్రమే టార్గెట్ చేశారు వీళ్ళని అంటూ మరి వైసీపీ నాయకులు చెప్తున్న వ్యాఖ్యలు. నిజమే. ఎందుకు ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను జగన్ని ఏదో తిట్టాను అనుకో, రేపు నా మీద పడతారు. సహజం అది. టిట్ ఫర్ టాట్. అది సహజమే కదా. ఈర్ష్యాద్వేషాలను ఎందుకు వస్తాయి? మనం ఎవరి జోలి పోకపోయినా కూడా సమాజం ఎట్టుందంటే, ఎవరి జోలి పోకపోయినా కూడా పలానాడు మంచాడు, పలాని వారు మంచోళ్ళు అంటే పక్కనోడు ఏంది మంచి అనేటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఎవరిని మంచిని అభినందించే సమాజం లేదు. ఈ వ్యవస్థ ఎట్టుందంటే చెడుని ఎక్కువ ప్రేమిస్తూ ఉంది. ఇక నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా కూడా ప్రెస్లో రాదు. ఎవడో నిన్న మర్డర్ చేశాడు హైదరాబాద్లో. అన్ని మీడియాల్లో ఎంత అవసరమా? అన్ని మీడియాల్లో వాడు ఫోటోలు చేసి అవసరమా? అదే ఒక మంచి కార్యక్రమం చేస్తే సమాజానికి గుడ్ మెసేజ్ పోద్ది. ఈ మీడియా అంతా ఎట్టా తెచ్చిందంటే, మీడియా జనానికి ఏం కావాలి ఇస్తుంది, కానీ మీడియా చాలా దరిద్రంగా తయారైంది. నువ్వు పొద్దున్న లేస్తే యాక్సిడెంట్లు, చావులు ఎంతసేపు చూపించాలన్నా. యాక్సిడెంట్ ఢిల్లీలో జరిగింది. రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే చూపించాలన్నా అన్ని మీడియాలో. అవసరమే ఉంది సార్. మరి ఓవరాల్గా ఏమంటారు? ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందంటే వైసీపీ నాయకులు పదే చెప్తున్న వ్యాఖ్యలను అసలు కరెక్టే అనుకోవచ్చు అంటారు. అవును. ఈయన ఎందుకు చెప్పాలి రెడ్ బుక్ రాజ్యాంగం? ఇప్పుడు చెబుతున్నాడు కదా, పిచ్చోళ్ళు వాళ్ళు చెప్పక్కర్లా. లోకేష్ చెబుతున్నాడు ఇదిగో రెడ్ బుక్ రాజ్యాంగం అని. రాజ్యాంగం చెప్తున్నాడు కదా, ప్రభుత్వంలో ఉన్నాడు, పవర్ఫుల్గా ఉన్నాడు. ఈజ్ దాన్ని ఏమంటారు, సూడో చీఫ్ మినిస్టరు. ఒక మాట చెప్పాలంటే లోకేష్ అనేటువంటి అతను ఇప్పుడు ప్రభుత్వాన్ని అందరూ ఏమంటారంటే చంద్రబాబు కంటే కూడా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే కూడా పనులు జరుగుతాయి, ఆయన ఏదైనా చేయగలడు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. తనే చెబుతున్నాడు నేను అమలు చేస్తాను. ఈయనేం చేయండి. ఇప్పుడు నేను వాడిని చంపేస్తాను, నేనంటే ఎవడో వచ్చి ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది? అవసరం లేదు. యాక్చువల్గా ఏదైనా సరే చెప్పకుండా చేయాలి. ఎందుకు ఇప్పుడు అంటే ఏమన్నారు, ఇప్పుడు ఎప్పుడు అమలు చేస్తావా రెడ్ బుక్? 8 నెలలు అయింది, ఇంకెప్పుడు నీ ఏదో బుక్ అంటున్నారు. అదే మెదలకుండా కూర్చో నువ్వు హాయిగా, దాని చట్టం తన పని చేసుకుంటుంది. అది మంచి. ఎందుకంటే అవగాహన లోపం. లోకేష్ కూడా మెచ్యూరిటీ లేదు. ప్రతిదానికి బయటకు వచ్చి నువ్వు ప్రెస్ మీడియాలో అది చేస్తాం చెప్పొద్దు. చేసిన తర్వాత చెప్పు, ఇదిగో చేసాము, రెడ్ బుక్లో పలానా వాళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళ పేర్లందరినీ వీళ్ళ జైలు పంపించాము, ఇదిగో ఈడ అట్లా చెప్పు. ఇప్పుడు ఈ యొక్క వంశీని చేసిన రెడ్ బుక్ అంతా నీ ఇంతలా పుస్తకం
అందరు పోలీసుల పేర్లు రాసావు, రాజకీయ నాయకుల పేర్లు రాసావు, నీవు నడిచేటప్పుడు అందరి పేర్లు రాసుకొచ్చావు, పోలీసులు రాసావు, అందరిని తత్పజంలో అది చెప్పు ఎవరెవరు. ఇప్పుడు కనీసం నువ్వైనా ఇదిగో బాబు నా 2 బుక్లు ఈ పేర్లు ఉన్నాయి, వీళ్ళందరినీ చేయబోతున్నావు చెప్పు. లేదు మీదకుండా ఊరుకో, చేసిన వాళ్ళందరూ నా 2 బుక్ అని చెప్పుకో. తెలివి ఉంటే ఇదిగో మీరు చేశారయ్యా, ఇది రా 2 బుక్లు రాసుకో. నువ్వు లేదు జనం వచ్చాయి, దిస్ ఈజ్ మై రెడ్ బుక్, నేను ఇది చేస్తున్నాను చెప్పు. అది లేకుండా ఇది లేకుండా నా 2 బుక్ చేస్తే అవగాహన లోపం.